హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నాఫీస్. సో చాలా డేస్ అయిపోయింది కదా గైస్, అసలు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏవి కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే నా హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం వీడియోస్ చేయలేకపోయాను. సో ఫైనల్లీ ఈ వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్ గాయస్, మా సిస్టర్ ఇన్లో యూఎస్ వెళ్ళారనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గిఫ్ట్ హర్ అనమాట. తను వీసా ప్రాసెసింగ్ దగ్గర నుంచి అండ్ ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ క్యాప్చర్ చేసి ఒక వ్లాగ్ లాగా చేసి పోస్ట్ చేయాలని అనుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ హర్ ఏ స్మాల్ మెమొరీ అనమాట. వాళ్ళ పెద్దక్క ఆల్రెడీ యూఎస్లోనే ఉన్నారు, సో చిన్నక్క వెళ్తున్నారు. అండ్ మా సిస్టర్ ఇన్ లాస్ బాండింగ్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు అసలు నన్ను ఏ రోజు కూడా లైక్ సిస్టర్ ఇన్ లా నిజంగా చూడలేదు గైస్. ఎవ్రీ టైమ్ దే ట్రీట్ మీ లైక్ దే సిస్టర్ అనమాట. లిటరల్లీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దెమ్ గైస్. నిజంగా చెప్తున్నాను కదా, అసలు నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే నేను ఏంట్రా ఫ్యామిలీ విషయంలో ఎంత లక్కీ అనేసి. ఈవెన్ దేర్ మదర్స్ ఆల్సో, మై మదర్ ఇన్ లాస్ అండ్ మై సిస్టర్ ఇన్ లాస్, దే ట్రీట్ మీ లైక్ నిజంగా చాలా బాగా ట్రీట్ చేస్తారు. అష్రఫ్లో విషయం కన్నా ఐ ఫీల్ మోర్ లక్కీ అబౌట్ దెమ్ టు హ్యావ్ ఏ సచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ టు హ్యావ్ దెమ్ అనమాట. నిజంగా సిస్టర్స్ కూడా, సిస్టర్ ఇన్ లాస్ అంటే మా సిస్టర్ ఇన్ లాస్, మా వదినలు కూడా ఎప్పుడు లైక్ they'll share everything with me like a sister. నాకు సజెషన్స్ ఇస్తారు, they'll encourage me to study, then whole family encourage me to study everything guys. నిజంగా they'll support for each and everything. నిజంగా I'm so lucky to have them guys. నేను ఇంతసేపు చెప్పాను కదా అష్రఫ్ వాళ్ళ చిన్నక్క అని. సో తనే గాయస్ అష్రఫ్ వాళ్ళ చిన్నక్క యాస్మిన్ అనమాట. నిజంగా గాయస్ అబ్రాడ్ వెళ్తున్నారు అని అంటే మనం ఏదో క్యాజువల్గా తీసుకుంటాం, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ గాయస్. నిజంగా మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, టైం, ఎనర్జీ, ప్రతి ఒక్కటి గాయస్. ఎంత హార్డ్ వర్క్ అంటే లిటరల్లీ నిజంగా నేను అక్క పడుకొని రోజులు కూడా చూశాను. లైక్ షీ ఈస్ టు బీ సో టెన్స్డ్ అనమాట. ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏమవుతుంది ఏంటి అని ప్రతిరోజు తన టెన్షన్ పడుతూనే ఉంటుండే. నిజంగా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోవడం అండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం. నా దగ్గరకు వచ్చి చెప్పేది, నువ్వు ఇంటర్వ్యూ ఆఫీసర్ లాగా ఉండు, యూ ఆస్క్ మీ క్వశ్చన్స్ అని. నిజంగా కదా, ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు మంచి రిజల్ట్ వస్తే అసలు ఆ ఫీలే వేరుంటుంది. నిజంగా మేము అందరం ఎంత ప్రేయర్ చేసామో లైక్ సక్సెస్ అవ్వాలి, అనుకున్నది తను అనుకున్నట్టు లైక్ సక్సెస్ అయ్యి తను అనుకున్న లైఫ్ లీడ్ చేయాలనేసి. అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ అరైవ్డ్ గాయస్. మేము ఎంత వెయిట్ చేసినాం అసలు ఈ రోజు కోసం. అండ్ ఫైనల్లీ అక్కకైతే వీసా అప్రూవ్ అయిపోయింది. అండ్ అప్పుడు తీసిన క్లిప్ గాయస్ ఇది. నేనేదో ఇంకా మొత్తం షార్ట్గా చూపిస్తున్నా కానీ అట్లయితే అసలు కాదు గాయస్. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. లోన్ అప్రూవ్ అవ్వడానికి కానీ, లోన్ రావడానికి కానీ అసలు ఫుల్ టైం పట్టింది. ఇంకా లోన్ వచ్చేసిన తర్వాత అయితే మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అసలు ఏమేమి అక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఒక పేపర్లో రాసుకొని అయితే మేమైతే షాపింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసినాం గైస్. మా షాపింగ్ అయితే డీమార్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసేసినాం గైస్. అది కావాల్సిన గ్లాసరీస్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా బ్యాగ్స్ చెక్ చేస్తున్నాం కాస్ట్ ఎట్లున్నాయి ఏంటి అనేసి. బట్ మాకు అక్కడ అంతగా ఏం అనిపించలే. ఇంకా లాస్ట్ కోటీలో తీసుకున్నాం. అదే చెప్తున్నా, పైసలు ఇప్పుడే వచ్చినాయి, ఇప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసినాం అంటే సెట్ క్యా కర్నా. ఇంకా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ వగేరా అన్ని సామాన్లు తీసుకున్నాం. ఇంకా హ్యాపీగా మా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసి హ్యాపీగా బిల్లింగ్ చేపించేసుకున్నాం. ఇంకా అప్పటిలోపే బిల్లింగ్ వేసే లేట్ అవుతుంది అనేసి ముగ్గురం ఒక ఐస్ క్రీమ్ తీసేసుకొని హ్యాపీగా తినేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా దాని తర్వాత షాపింగ్ అయితే వచ్చేసినాం గాయస్. షీ ఈజ్ మై క్యూట్ అండ్ స్వీట్ మదర్ ఇన్ లా, మా అత్తయ్య. ఇంకా మొత్తం అన్నీ సపరేట్ చేసేసి ఆ సూట్ కేసులో పెట్టడానికి అయితే మొత్తం ఇట్లా పక్కన చేస్తున్నాం. టైం చూసిండ్రు కదా, ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఆ టైంలో కూర్చొని మేము ప్యాకింగ్ చేస్తున్నాం.
అవన్నీ కూడా బార్ కోడ్స్ ఉన్నాయి కదా, సో అందుకే ప్యాకింగ్ కవర్స్లో అందులో వేసి ప్యాక్ చేసినాం అనమాట. ఇంకా అలా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్టు పని చేస్తున్నాం గైస్. సో అలా ఆడుతూ పాడుతూ సూట్ కేసులో మెల్లమెల్లగా అన్నీ సదిరిస్తున్నాం. కొరియన్ ప్రోడక్ట్ ఫస్ట్ కొరియన్ ప్రోడక్ట్ ఈ ఇంకా మొత్తం ప్యాక్ చేసేసిన తర్వాత వెయిట్ చెక్ చేస్తున్నాం గాయస్. అది ఖచ్చితంగా లిమిటెడ్ కదా, మనకేమో డ్రెస్సులు ఎక్కువ, ఆ వెయిట్ ఏమో లిమిటెడ్, అది మ్యాచ్ చేయలేక మనం కింద మీద అయిపోయినాం గైస్. ఇంకా అలా కొంచెం హ్యాపీగా బయట కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసి పని మీద బయటికి పోతే ఇంకా ఫుల్ ధూప్ అవుతుంది. మిల్క్ షేక్ తాగాలనిపించి ఇక నేను మా అత్త మా వదిన పోయి మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకొని అయితే మిల్క్ షేక్ తాగేసినాం. ఇట్స్ ఫ్యామిలీ టైం. మన బుడ్డోడు తెలుసు కదా, వాడికైతే నిజంగా మస్తు స్ట్రెంగ్త్ ఉండే గైస్. నార్మల్గా ఇట్లా ఆడుతూ ఉంటే నిజంగా అసలు చేతులు ఇట్లా ఫుల్ ఇట్లా ఎనర్జీతో ఇట్లా పెడుతుండే గైస్. నిజంగా మొత్తానికి వాడే విన్నాయిండు. ఇక ఇట్లా కాదు, అష్రఫ్ ఏమో వచ్చి ఏ ఆడతావు నాతో ఆడు అనేసి కూర్చున్నాడు. ఇక నెంబర్ 1 డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ పవర్ షోను కమాన్. ఇంకా మేమందరం మా పొట్టడికి సపోర్ట్ చేసుకుంటా కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తుండే. ఇక అందరం వాడు విన్ అవ్వాలనేసి ఇంకా అష్రఫ్ని మొత్తం ఇట్లా బెండ్ చేసేసారు. ఇంకా అష్రఫ్ చెప్తుండే అనమాట, మస్తు గట్టిగా పట్టుకుంటున్నాడు నిజంగానే అనేసి లేపుతుండే అనమాట. ఇంకా మనాష కూకుంటుందా నేను ఆడతా అని వచ్చింది. పాపం 1 టైంకి ఓడిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ అవర్ ఫ్యామిలీ టైం వెంట్ గాయస్. సో ఇది అక్కడ కరెన్సీ గాయస్. మొత్తం $1000 తీశారు అని అంటే నియర్లీ 85,000 గాయస్. ఎన్ని నోట్స్ కూడా లేవు. అదే మన దగ్గర 85,000 అంటే ఎన్ని ఇట్లా కట్టలు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి కనీసం 20 నోట్స్ ఏమో ఉన్నాయి అంతే. అసలు వామ్మో. ఆబ్వియస్లీ మనం చేసే ఫస్ట్ పని ఏంటి, స్నాప్లు పెట్టుకోవడం. ఇంకా మా నోడు తీసి ఇక స్నాప్ పెట్టుకుంటుండే అనమాట. $85,000 कितने $1,000 गाइस. नॉट इवन कितने नोट्स है 1 2 3 4 9 नोट्स है 7 8 10 नोट्स है 100 के 9 नोट्स है 9 + 10 20 के 5 9 + 10 पूरा 19 है 10 ఇంకా మా మమ్మీ వాళ్ళు అప్పుడు వస్తే ఇదేదో వెళ్ళేటప్పుడు ఇలా చేస్తారంట, ఇంకా మా కల్చర్ అంట. ఇంకా అలా చేసేసాం. ఇంకా గాయ్స్ ఇంకా రేపు అయితే ఫ్లైట్ ఎక్కుతుంది అక్క. ఇక హెయిర్ కట్ చేయించేసుకుందాం అనేసి ఇక హెయిర్ కట్కి జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ తీసుకుందాం అన్నట్టు పోయినాం అనమాట. ఇక హెయిర్ వాష్ చేయించేసుకొని జస్ట్ చిన్న హెయిర్ కట్ చేయించుకున్నందుకు 1000 రూపీస్ అంట గాయ్స్. వామ్మో. జస్ట్ హెయిర్ వాష్ ప్లస్ కింద జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ అంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. ఈ కేక్ అయితే మేము కస్టమైజ్ చేయించాం గాయస్. ఇవైతే నార్మల్ కస్టమ్ పడలేదు మేమైతే. ఇక టైం అవుతుంది, ఇక కేక్ కటింగ్ చేయాలి. అస్సలు టైం సరిపోలేదు, నిజంగా ఫుల్ లేట్ అవుతుంది. ఇంకా ఫాస్ట్గా కేక్ అయితే కట్ చేసేసుకున్నాం. ఉన్నట్టుంది ఎంత స్ట్రాంగ్ ఉండాలనుకుందో అంత ఎమోషనల్ అయిపోయింది నిజంగా అసలు. ఇంకా రక్షాబంధన్ వరకు ఉండననేసి ఇంకా 2 తమ్ముళ్ళకైతే అక్క రాఖీ కట్టేసి వెళ్ళింది.
ఆఫ్టర్ ఆల్ దట్ ఇంకా ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయినాం. ఇంకా ఫైనల్లీ వెళ్తుంది హ్యాపీగా అన్న టైంలో నార్మల్ స్టంట్లు కావమ్మా, అవి నార్మల్ అయితే కాదు, గోల్డ్ బ్రాస్లైట్ పోగొట్టుకుందనమాట వాష్రూమ్కి పోయి. ఇంకా బై లక్ ఇంకా దొరికింది. ఇంకా అట్లనే ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్తుంది. ఇక ఫుల్ స్టంట్లు అయినాయి. మానాకి ముష్కిల్ హై సఫర్ పర్ సునో ముసాఫిర్ ఓ కహీ అగర్ తు రుకా తో మంజిల్ ఆయేగి నా ఫిర్ कदम कदम मिलाए जा गगन गगन झुकाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया. ఇంకా నేనైతే అక్కనైతే ఫుల్ రిక్వెస్ట్ చేసిన, అక్క ప్లీజ్ నేను వ్లాగ్ తీసా, ప్రతి ఒక్కటి నువ్వు ఇట్లా క్యాప్చర్ చేసి పంపియు అని అంటే మొత్తం అక్కడ లైక్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ అంతా మొత్తం వీడియో తీసి పంపిందనమాట. తన కాలేజ్ది కూడా ముందు మొత్తం వీడియో చూడండి గాయ్. సో అక్కకైతే ఫ్లైట్ అయితే హైదరాబాద్ టు ఢిల్లీ టు ప్యారిస్ అండ్ ప్యారిస్ టు డెట్రాయిట్ ఉండే అనమాట. సో నైట్ టైం వ్యూ అయితే సూపర్ ఉన్నాయంట, అసలు మొత్తం లైటింగ్స్తో మస్తుగా అనిపిస్తున్నాయంట. అక్క అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ చూడండి అసలు ఎంత బాగుంది. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒకవేళ మీరు చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్లైట్లో అయితే మంచి స్పెషల్ ఫుడ్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రంట. ఆఫ్టర్ దట్ సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయింది. ఇంకా వెంటనే కొంచెం రెస్ట్ తీసుకొని కాలేజ్ చూడడానికి అయితే వెళ్ళిందంట. గాయ్స్ సీ దిస్ కాలేజ్, ఇది మిచిగన్లో ఉందన్నమాట. సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ అక్కడికి వచ్చింది. సీ గాయ్స్ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్యాంపస్ అయితే. అండ్ ఆల్సో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసారంట, కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, మంచిగా మాట్లాడారంట. లైక్ ఇదంతా కాలేజ్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి వీడియో తీయని చెప్పాను కదా, ఇంకా అలా వీడియో మొత్తం తీసి చూపిస్తుంది. ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. సో అట్లుంటుంది అనమాట ఆశక్కతో. ఫ్రెండ్స్ అయినా కానీ పేర్లు ఏందో కూడా తెలియదంట. ఐవిస్ తను సక్సెస్ఫుల్గా తను అనుకున్నది సాధించి రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఆశక్కకి గుడ్ లక్ విష్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అంటిల్ దెన్ టాటా బై బై.